ఎలక్ట్రిక్ రోడ్లు తెలుసా? ఏంటి ఎలక్ట్రిక్ రోడ్లా? అంటే కరెంటుతో కానీ రోడ్లు వేస్తారా? అస్సలు కాదు. రోడ్లకే కరెంట్ కనెక్షన్ ఇస్తారు. అవునా? రోడ్లకు కరెంట్ ఇవ్వడం ఎందుకు? ప్రపంచంలో ఎక్కడైనా అలాంటి రోడ్లు ఉన్నాయా? వీటితో మనకేంటి ప్రయోజనం? ఈటీవీ స్పెషల్ ఫోకస్. రోడ్డుపై రయ్యమని దూసుకెళ్తుంటాం. సడన్గా ఆయిల్ అయిపోతే పరిస్థితి ఏంటి? అందుకే ఫుల్ ట్యాంక్ చేసుకుని మరీ దూర ప్రయాణాలకు వెళుతుంటాం. దారి మధ్యలో ఆగినప్పుడు ఓసారి సరిచూసుకుంటాం. కొన్నేళ్ల తర్వాత అలాంటి అవసరమే లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ వాహనాల గోలే ఉండదట. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే అని ఢంకా బజాయిస్తున్నారు. అందుకే ఎలక్ట్రిక్ హైవేల నిర్మాణానికి ప్రపంచ దేశాలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ హైవే అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వాహనాల కోసమే నిర్మించిన ప్రత్యేకమైన రోడ్డు. ఆ రోడ్డుపై తిరిగే వాహనం ఏదైనా సరే ఎలక్ట్రిక్ది మాత్రమే అయి ఉంటుంది. ప్రత్యేకమైన ఈ రోడ్లపై స్పీడ్గా దూసుకెళ్లడమే తప్ప ఎక్కడ ఆగాల్సిన పనే ఉండదు. ఎందుకంటే ఆ రూట్లో వెళ్లే వాహనాలు అవసరమైనప్పుడు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోతాయి. అవునా? ఛార్జింగ్ చేయకుండా అదెలా సాధ్యం అంటారా? అదే ఎలక్ట్రిక్ రోడ్ల స్పెషాలిటీ. వీటి నిర్మాణంలో కండక్టివ్ రైల్స్, ఇండక్టివ్ కాయిల్స్ వాడతారు. రోడ్డు పైన విద్యుత్ కండక్టర్లు ఉంటాయి. వాహనం ఛార్జింగ్ తగ్గినట్టు గుర్తించగానే కండక్టర్లు కనెక్ట్ అయిపోతాయి. సర్రున వెహికల్ ఛార్జ్ అవుతుంది. అంతే. ఎలక్ట్రిక్ హైవేలు అంటే గట్టిగానే ఖర్చు అవుతుంది కదా? నిజమే, మొదట్లో కొంత ఖర్చు చేయక తప్పదు. కానీ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల కంటే ఎలక్ట్రిక్ రోడ్ల నిర్మాణానికే తక్కువ ఖర్చు అవుతుందట. ఈవీల్లో ఇప్పుడున్నంత పెద్ద బ్యాటరీల అవసరం కూడా ఉండదు. పెట్రోల్ డీజిల్ భారం ఎలాగూ తగ్గుతుంది. కాలుష్య సమస్య అస్సలు ఉండదు. కర్బన ఉద్గారాల బాధ చాలా వరకు తీరుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఇవన్నీ జరిగాయంటే కాలుష్య నియంత్రణపై చేసే ఖర్చు కూడా తగ్గిపోతుంది. అంతా బాగానే ఉంది, కానీ భారీగా నిధులు వెచ్చించి మరీ ఎలక్ట్రిక్ రోడ్లు వేస్తున్న ప్రభుత్వానికి ఆదాయం ఎలాగంటారా? చాలా సింపుల్. హైవేలపై టోల్ ఛార్జీల్లాగే కరెంటు టారిఫ్లు వసూలు చేస్తారు. ఎలక్ట్రిక్ రోడ్ల రేసులో మన దేశం ఎక్కడుంది? భారత ప్రభుత్వ ప్లాన్ ఏంటి? అందరికీ సహజంగా వచ్చే ప్రశ్నలే ఇవి. టార్గెట్ 2030 ఇది. ఆ ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వ జవాబు. వచ్చే 5 ఏళ్లలో 6,000 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ హైవేలు సిద్ధం చేయాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. తొలుత ఢిల్లీ ముంబై హైవేకి అనుబంధంగా ఢిల్లీ జైపూర్ మధ్య ఎలక్ట్రిక్ రోడ్డు అభివృద్ధి చేస్తారు. ఆ తర్వాత స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు కింద మెట్రో నగరాలు ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైని కనెక్ట్ చేస్తారు. ఉత్తర దక్షిణ కారిడార్లో భాగంగా శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోడ్డు వేస్తారు. తూర్పు పశ్చిమ కారిడార్ కింద అసోంలోని సిల్చార్ నుంచి గుజరాత్లోని పోర్బందర్ వరకు ఇంకో రోడ్డు కూడా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడైనా ఎలక్ట్రిక్ రోడ్లు ఉన్నాయా? ఎస్, జర్మనీ, స్వీడన్లో ఎలక్ట్రిక్ రోడ్లు ఉన్నాయి. జర్మనీ రాజధాని బెర్లిన్లో ప్రయోగాత్మకంగా 109 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రోడ్డు నిర్మించారు. పవర్ టు ద రోడ్ పేరుతోటి 2030 నాటికి 3వ వంతు ఎలక్ట్రిక్ రోడ్లు ఉండాలనే ప్లాన్తో జర్మనీ ముందుకెళ్తోంది. స్వీడన్లో హెల్స్బర్గ్, ఒరెబ్రో మధ్య 27 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణం సాగుతోంది. మరికొన్నేళ్లలో 3,000 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రోడ్లు నిర్మించాలన్నది స్వీడన్ ప్రభుత్వ ప్రణాళిక. అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రయోగాత్మకంగా కొంత దూరం ఎలక్ట్రిక్ రోడ్లు నిర్మించాయి. విస్తరణ పైన కూడా దృష్టి పెట్టాయి. ఎలక్ట్రిక్ రోడ్డు వ్యవస్థతో సమస్యలేమీ ఉండవా అంటే కొన్ని ఇబ్బందులు మాత్రం ఉంటాయి. 2013లో ప్రపంచంలోని తొలి ఎలక్ట్రిక్ రోడ్డు నిర్మించిన దక్షిణ కొరియా ఆ తర్వాత ఆ మార్గాన్ని మూసేసింది. 12 కిలోమీటర్ల వైర్లెస్ రోడ్డుతో చరిత్ర సృష్టించిన కొరియా 2 స్పెషల్ బస్సులు కూడా తిప్పింది. కొంతకాలం బాగానే నడిచినా ప్రయోగాల పేరిట ప్రజాధనం వృధా చేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. సాంకేతిక సమస్యలు కూడా ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ రోడ్ను మూసివేయక తప్పలేదు. ఎలక్ట్రిక్ రోడ్ల లాభ నష్టాల సంగతి ఎలా ఉన్నా అందరికీ ఖచ్చితంగా ఓ డౌట్ అయితే వస్తుంది. అదే ఎలక్ట్రిక్ రోడ్లు షాక్ కొడతాయా అని. అలాంటి భయమే వద్దంటున్నారు నిపుణులు. రోడ్లపై కేవలం 1 వోల్ట్ కరెంటు మాత్రమే ప్రవహిస్తుందట.
చెప్పులు వేసుకోకుండా నడిచినా కూడా ఏమీ కాదట.